ఆత్రేయపురం కృష్ణరాజు గారి హోటల్కి నిన్న మొన్నటి నుంచి కాదు, ఎన్నో ఏళ్ల నుంచి రాజమండ్రి ప్రాంతాలకు వస్తే పొద్దుటే పని కట్టుకుని నేను టిఫిన్కి వెళ్ళేది ఈ ఆత్రేయపురం ఊరు ముందు పాకలో ఉన్న ఈ కృష్ణరాజు గారి హోటల్లోకి. ర్యాలీలో బుద్ధమంతుడు షూటింగ్ కాలం ఆ టైంలో పొద్దుటే టిఫిన్ చేయడానికి ఈ కృష్ణరాజు గారి హోటల్కి తప్పకుండా వచ్చేవారండి బాపు గారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం అనే గ్రామానికి అయితే వచ్చామండి. రీసెంట్గానే వంశీ గారు ఒక వీడియోలో కృష్ణరాజు గారి హోటల్ గురించి అయితే చెప్పారనమాట. ఆ హోటల్లో భోజనం అలాగే టిఫిన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కృష్ణరాజు గారి హోటల్ అనమాట. ఇది గత 60 ఏళ్ళ నుంచి అయితే ఉందంట. చాలా సంవత్సరాల నుంచి అయితే ఈ హోటల్ ఇలాగే రన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఈ హోటల్లో అయితే టేస్ట్ చాలా బాగుంటుందంట. ఇక్కడ చాలామంది అయితే రెగ్యులర్గా వస్తుంటారనమాట ఈ హోటల్లోకి. ప్రముఖ సెలబ్రిటీస్ కూడా చాలా మంది వస్తుంటారు. సినిమా సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ హోటల్కి అయితే వస్తుంటారు. ఆత్రేయపురం చుట్టుపక్కల ఏ షూటింగ్ జరిగినా సరే ఆ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ హోటల్లోనే భోజనం చేస్తారంట. బాబు గారు అలాగే వంశీ గారు, శంకర్ గారు కూడా ఇక్కడ ఈ హోటల్లోకి అయితే వచ్చి ఇక్కడ భోజనం చేశారంట. ఈ హోటల్ అంత ప్రసిద్ధి ఎందుకు చెందింది, అసలు ఈ హోటల్కి అంత పేరు ఎందుకు వచ్చిందో మనం ఒకసారి ఆ హోటల్కి వెళ్ళి అయితే తెలుసుకుందాం. పదండి. ఆత్రేయపురం అనగానే మనందరికీ గుర్తొచ్చేది పూతరేకులు. ఈ ఆత్రేయపురం పూతరేకులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినవి. అలాగే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆత్రేయపురంలోని కృష్ణరాజు గారి హోటల్ కూడా చాలా ఫేమస్. ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకులు ఈ హోటల్కి వచ్చి టిఫిన్ మరియు భోజనం చేసి వెళ్తారంట. అంతమంది సెలబ్రిటీలు ఈ హోటల్కి రావడానికి గల కారణం ఈ కృష్ణరాజు గారి హోటల్లో ఉండే టేస్ట్ అనమాట. మనం ఇప్పుడు ఈ ఆత్రేయపురం కృష్ణరాజు గారి హోటల్కి వెళ్ళి అక్కడ టిఫిన్ అలాగే భోజనం చేసి టేస్ట్ ఇంకా అక్కడ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇంకా ఇక్కడ ఎలాంటి సెలబ్రిటీస్ వచ్చారో ఈ హోటల్ ఓనర్ గారిని అడిగి తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే కృష్ణరాజు గారి హోటల్ అనమాట. ఇది బొబ్బర్లంక నుండి రావులపాలెం వెళ్ళే దారిలో ఆత్రేయపురం అనే ఊర్లో రోడ్డు పక్కన ఉంటుంది. ఒకప్పుడు ఈ హోటల్ ఒక పాకలో ఉండేదంట. ఇప్పుడైతే ఇది ఒక షెడ్లా ఉందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనం టిఫిన్ చేద్దాం, పదండి. కృష్ణరాజు గారి హోటల్కి వెళ్ళాలంటే ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఈ హోటల్ టైమింగ్స్ అనమాట. ఇక్కడ టిఫిన్ ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుంది. కానీ 10 గంటల లోపలనే టిఫిన్ అయితే అయిపోతాయి అనమాట. డిమాండ్ అలా ఉంటుంది. అలాగే భోజనం మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఉంటుంది. నేను ఈ హోటల్కి ఉదయం 10:30కి వెళ్ళాను. అప్పటికే చాలా టిఫిన్స్ అయితే అయిపోయాయి. నేనైతే ఒక ప్లేట్ గారె తీసుకున్నాను. నీట్గా ఒక ప్లేట్లో అరిటాకు వేసి అందులో 2 గారెలు అయితే వేసుకుని వచ్చారు. దానికి కాంబినేషన్గా 3 రకాల చట్నీలు, శనగపప్పు చట్నీ, బొంబాయి చట్నీ, అలాగే దబ్బకాయ చట్నీ. ఇందులో నాకు బాగా నచ్చింది శనగపప్పు చట్నీ, దబ్బకాయ చట్నీ. అలాగే వేడివేడిగా పొగలు కక్కుతున్న సాంబార్ ఒక గిన్నెలో వేసుకుని వచ్చారు. అది కూడా చాలా టేస్ట్గా ఉంది. గారె అయితే మెత్తగా చాలా బాగుందండి. అలాగే ఇడ్లీ కూడా చాలా బాగుంది. ఈ హోటల్లో బాగా ఫేమస్ పెసరట్టు. ఇదైతే నెయ్యితో కాలుస్తారంట. నేను వెళ్ళిన టైంకి ఇడ్లీ గారి మాత్రం ఉన్నాయి. ఆ బ్యాడ్ లక్ ఏంటంటే పెసరట్టు అయితే అయిపోయింది, సో మిస్ అయ్యాను అనమాట. టిఫిన్ తిన్న తర్వాత వేడివేడిగా టీ తాగితే ఆ కిక్కే వేరు. నేను తిన్న టిఫిన్ లో శనగపప్పు చట్నీ కొద్దిగా కారంగా ఉంది. కారంగా టిఫిన్ తిన్న తర్వాత వేడివేడిగా టీ తాగితే ఎలా ఉంటుందో మీలో చాలా మందికి తెలిసే ఉంటది. మంచి మజా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంలో ఉండే. ఆత్రేయపురం అనగానే మనందరికీ పూతరేకులు గుర్తొస్తాయి. కానీ ఇక్కడ కృష్ణరాజు గారి హోటల్ కూడా చాలా ఫేమస్ అనమాట. మనం ఒకసారి ఈ హోటల్లోకి వెళ్ళి ఇక్కడ టిఫిన్ అలాగే భోజనం కూడా ఉంటుందంట. ఆ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. అలాగే ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చారంట, అవి కూడా తెలుసుకుందాం, పదండి. నమస్తే అండి, మీ పేరేంటండి? ప్రసాద్ రాజు. అది మీరే ఓనర్ అండి? అది ఈ హోటల్ స్టార్ట్ చేసి ఎన్ని హౌస్లు అవుతుందండి? 60 సంవత్సరాల పైన. 60 హౌస్లు అవుతుంది. అంటే ఇది బాగా ఫేమస్ అయింది అంటే వంశీ గారు చెప్పారు కదండి. మాకు ముత్యాల సుబ్బయ్య గారు, బాబు గారు, తర్వాత లాస్ట్లో వంశీ గారు బాగా ఇచ్చారు. అంటే ఇక్కడ సినిమా సరౌండింగ్ ఏరియాస్లో సినిమా షూటింగ్ జరిగాయండి ఎక్కువ. అప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వచ్చేవారండి. ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ అడ్రస్ ఎక్కడ బాగుంటుంది లొకేషన్. అంటే ఎవరెవరు వచ్చి ఉంటారండి సెలబ్రిటీస్? మన రోబో శంకర్ వచ్చారండి. శంకర్ గారు కూడా వచ్చారా? ఆ ఫోటో వీడియోలు ఏం తీయొద్దన్నాడు, కామూరుకున్నాడు. బాగోదు కదా పెద్దలు. అదే శంకర్ గారు అంటే అదే రామ్ చరణ్ గారు సినిమా తీసినప్పుడు అండి, రీసెంట్గానా? రామ్ చరణ్ ఫస్ట్ షూటింగ్ అండి. ఫస్ట్ చేశారు, ఇంకా అవ్వలేదు. అప్పుడు వచ్చారు, లొకేషన్ చూసుకోవడానికి వచ్చారు. చూసి మొత్తం భోజనం బాగుంటుంది అన్నారు అని చెప్పేసి శంకర్ గారు వచ్చారండి. అయితే ఇంకెవరు వచ్చారండి?
ఇంకా మరి చిన్న చిన్న వాళ్ళు వస్తారు కానీ పేర్లు ఐడియా లేదు. అది బాబు గారు అది కూడా వచ్చుంటారండి. బాబు గారు అది ఇక్కడ సాక్షి సినిమా అది తీసారు కదండి, ఇదే ఏరియాలో ఇక్కడండి. అంటే పుల్లిండి వెళ్ళిపోవాలి మొత్తం షూటింగ్ అంతా పుల్లిండి. సాక్షి ఒకటి, తర్వాత ముత్యాల ముగ్గు ఒకటి, ఇవన్నీ పాడి పంటలు ఒకటి, ఇవన్నీ కొంచెం అంటే ఈ ఏరియా మొత్తం బాగుంటుంది కదండి ఎక్కువ షూటింగ్కి అంతా లొకేషన్ బాగుంటుంది. రామ్ చరణ్ ఒప్పుకోడు, ఎందుకంటే అయిపోయింది కదా ఇవన్నీ వచ్చేసింది కాబట్టి లేకపోతే రామ్ చరణ్ కూడా రాదు. అంటే సెక్యూరిటీ వల్ల కొంచెం అదే జనం ఎక్కువ వచ్చేస్తారు. తర్వాత ఆ లొకేషన్లో కూడా చేయలేరు పని, అంత జనం వచ్చేస్తారు. బాగా ఎక్కువ, బాగా ఎక్కువ ఫ్యాన్స్ ఇక్కడ. ఇది ఎవరు స్టార్ట్ చేశారండి హోటల్ అసలు? మా నాన్నగారు. మీ నాన్నగారు. ఆయన పేరేంటండి? కృష్ణరాజు గారు. ఈ హోటల్ పేరు ఆయనదేనండి, కృష్ణరాజు గారు. మీ పేరండి? నా పేరు ప్రసాదరాజు. అన్నయ్య గారు మొన్న డిసెంబర్లో కాలం చేశారు, అందులో ఆయన ఇప్పుడు నేను. టైమింగ్స్ ఎలా ఉంటాయండి హోటల్? ఉదయం 6, 11 గంటల దాకా, మళ్ళీ మీల్స్ 12, 3 గంటల దాకా. సాయంత్రం ఉండదు? సాయంకాలం. నాన్ వెజ్ ఉంటుందండి మీల్స్లో? ఉంటుంది. చికెన్ కానీ ఇలా చేప కానీ కోడి కానీ 3 అట్లు ఉంటుంది. అది టిఫిన్ తిన్నా టేస్ట్ అయితే బాగుందండి. పచ్చడి బాగుంది టేస్ట్. అంటే మీరు రోట్లో రుబ్బుతారండి? అది రోట్లో అండి. ఇప్పుడు మీరు వచ్చింది అంతా అయిపోతే మిక్సీలో ఆడించాలి, ఆ పనులు సరిగ్గా చేయలేదు. గ్రైండర్లోనే వాడతాను, రోడ్లోనే. దబ్బగా పచ్చడి కూడా ఉంది కదండి? దబ్బగా పచ్చడి మామూలుగా మనం సొంత రండి, బయట ఎక్కడ. అదే ఎక్కడ టేస్ట్ అలాంటే అక్కడ చూడలేదు నేను. బయట ఎక్కడ కొనం, వస్తాయని ప్యాకెట్ మేము కొనం. మేము మార్కెట్కి వెళ్తే ప్యాకెట్ తెచ్చి చేసుకున్నాం. అదే చూపిస్తారా? ఒక్కపోయండి ఇది, ఒక్కపోయి మీద టిఫిన్ సెక్షన్ అంతా ఒక్కపోయే. మీల్స్ మీద గ్యాస్. మీల్స్ గ్యాస్ అండి. చికెన్ వండుతున్నారండి? బిర్యానీ ఫ్రై. బిర్యానీ కూడా ఉంటుందండి. అంటే మీల్స్లోనే నాన్ వెజ్ కర్రీ ఒకటి వస్తుందండి. ఇంకా మసాలాలు అన్నీ మీ సొంత ఏరియండి అన్నీ? బయట అదే అందుకే టేస్ట్ బాగుంది. ఇది నాన్ వెజ్లో ఏ రకాలు ఉంటారండి? చికెన్ కానీ, చేప కానీ, గుడ్డు కానీ, ఆ 3 గంటలు ఏదో ఒకటి. అంటే ఏదో ఒకటి వస్తుందండి? ఏదో ఒకటి అంటే 3 ఒకసారి ఏదో ఒకటి. అదే మొత్తం ఎంతమంది ఉంటారండి స్టాఫ్? 10 మంది దాకా ఉంటాం. 12 మంది ఉంటారా? సరిగ్గా 11 గంటలకి టిఫిన్ సెక్షన్ మొత్తం క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ భోజనానికి సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ టిఫిన్ రేట్స్ చూడొచ్చు, అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడ భోజనం ఫుల్ మీల్స్ 90 రూపాయలు, భోజనంతో పాటు ఒక నాన్ వెజ్ కర్రీ ఫ్రీగా ఇస్తారనమాట. ఇక్కడ చికెన్ బిర్యానీ కూడా ఉంటుంది, దాని ప్రైస్ వచ్చి 130 రూపాయలు. సరే భోజనం రెడీ చేస్తున్నారు కదా అని అలా బయటికి వెళ్ళి వచ్చాము. టైం సరిగ్గా 2:30 అయింది. అప్పటికే చాలా వరకు కర్రీస్ అన్ని చివరి దశకు అయితే వచ్చేసాయి అనమాట. ఇక్కడ డిమాండ్ అయితే పీక్స్లో ఉంటుంది. తినేవారు తింటున్నారు, పార్సిల్ తీసుకెళ్ళే వాళ్ళు పార్సిల్ తీసుకెళ్తున్నారు. అలా చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాను. ఒక అరిటాకు వేసి అందులో పప్పు, కంద, దుళ్ళు, అరటికాయ కూర వేశారు. అరిటాకులో భోజనం ఎప్పుడు బాగుంటుంది, అందులోనూ ఆకలితో ఉన్నప్పుడు అది ఇంకా బాగుంటుంది. నేను పప్పు వేసుకుని తినడం మొదలుపెట్టాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. అరటికాయ కూర యావరేజ్గా ఉంది. కంద కర్రీ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అలాగే గోంగూర పచ్చడి కూడా ఇచ్చారు. నేను తింటుండగానే ఒక కప్పులో పెరుగు, ఒక గిన్నెలో సాంబారు తెచ్చిపెట్టారనమాట. సాంబారు మార్నింగ్ టిఫిన్లో ఇచ్చిన సాంబారే అనమాట. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. నాకు ఒక చిన్న అలవాటు ఉంది, అదేంటంటే నేను భోజనం చేసేటప్పుడు అసలు మాట్లాడను, ఫోన్ కూడా సైలెంట్లో పెట్టేస్తాను అనమాట. మనం ఏదైనా తినేటప్పుడు దాని మీద పూర్తి శ్రద్ధ పెట్టి తింటే అప్పుడు ఆ టేస్ట్ మనకి ఇంకా బాగా తెలుస్తుంది.
నన్ను అడిగితే భోజనం చేయడం, దేవుడికి దండం పెట్టడం ఈ రెండు ఒకటే అని చెప్తాను. ఈ రెండు కూడా శ్రద్ధ పెట్టి చేయాల్సిన పనులు. అలాగే ఇంకో కప్పులో చికెన్ కర్రీ తెచ్చారు. చికెన్ కర్రీ తక్కువగా ఉండడంతో నాకు ఎక్స్ట్రా ఎగ్ కర్రీ కూడా ఇచ్చారు. ఇక్కడ జనం అయితే మామూలుగా లేరండి. ఒకరి తర్వాత ఒకరు అలా వస్తూనే ఉన్నారు. ఇక్కడంతా కూడా చాలా రష్గా అయితే ఉంది. చికెన్ కర్రీ అయితే బాగుందండి. అలాగే ఎగ్ కర్రీ కూడా బాగుంది. ఇక్కడ కర్రీస్ అన్నీ కూడా మనం ఇంట్లో చేసుకున్న వంటల్లాగే ఉన్నాయి. ఎక్స్ట్రా మసాలాలు కానీ, కారం కానీ, కలర్స్ కానీ ఏమీ లేవు. అన్నీ సరిపడగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే కృష్ణరాజు గారి హోటల్లో అయితే భోజనం చేయడం జరిగిందండి. ఇక్కడ పదార్థాలన్నీ కూడా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకుంటే మీకు అర్థమవుద్ది. మొత్తం కంప్లీట్ చేసాం అనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో చాలా పదార్థాలన్నీ కూడా ఇక్కడ ఈ ఆత్రేయపురంలో పండించిన కూరగాయలు అనమాట. చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. లంచ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఈ పదార్థాలు ఎలా తయారు చేస్తారో చూద్దాం. పదండి. ఆత్రేయపురం అంటే అటు ఇటు గోదావరి ఉండే ఒక లంక గ్రామం అనమాట. గోదావరి నీరు వల్ల ఇక్కడ పంటలన్నీ కూడా చాలా సమృద్ధిగా పండుతాయి. ఇక్కడ వంటకాలకు వాడే కూరగాయలన్నీ కూడా ఇక్కడ పండినవే అవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వంటకాలు చేసి ప్లేస్ అంతా కూడా ఓపెన్ ఎయిర్లో అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక ఊక పొయ్యి అయితే వాడుతున్నారనమాట. ఈ పొయ్యి ఎక్కువ వేడితో పాటు మంచి రుచిని కూడా ఇస్తుంది. ఇప్పుడు టైము 2:30 దాటుతుంది. చూసారు కదా, ఇక్కడ ఒక్క పదార్థం కూడా మిగలలేదు. గిన్నెలన్నీ కూడా బోర్లించేశారు. అదే క్యాటరింగ్ కూడా చేస్తారని అయితే ఎక్కడెక్కడ వెళ్తుంది మీ ధవళేశ్వరం, రాజమండ్రి, రాజానగరం, ఇటు రావులపాలెం, కొత్తపేట, అమలాపురం, ఏనుగు, పి గన్నవరం. అంటే ఇంకా దగ్గర దగ్గర ఊర్లన్నీ కాల్ చేస్తారు. రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయండి. రేట్లు కూడా పెద్ద ఎక్కువ ఉండదండి మాకు. ఎందుకంటే వాళ్ళు ఆ రేటు ఆలోచిస్తారు. మనకి క్వాలిటీ కూడా బాగుంది. చూసి వాళ్ళు ఏం చేస్తారు, ఎంత దూరం అయినా సరే మనం వెళ్ళిన దాకా ఉంటారండి. వాళ్ళు భోజనం చేయకుండా అదే అది నమ్మకం అని కదా. అది బాగా మనం లేట్ అవుతుంది పంపించడం అంటే మీరు 4 గంటలకు పంపించినా పర్లేదు, పంపించండి. సాయంకాలం క్వాలిటీ అలా మెయింటైన్ చేస్తున్నాం. సాయంకాలం వల్ల తింటాం. ఇక 10:30 అయితేనే మాకు వంటలు. అదే ఇక్కడ నుంచి రాజమండ్రి పంపించాలంటే 2 గంటలు పడుతుంది. వెహికల్ మీద మీరే పెట్టుకుంటారు? వెహికల్ ఆల్రెడీ మొత్తం అన్నీ ఆల్రెడీ సామాన్లు పెట్టి మనం ఇస్తాం, వచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. అంటే ఇంకా సెలబ్రిటీస్ వచ్చినా సరే బయట కార్లో బయట కార్లో వస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వస్తే వంశీ గారు అయితే డైరెక్ట్ రోజు కూర్చుంటారు. ఎవరిని ఏమన్నా ఇంకా ఆయన వచ్చారండి, వాళ్ళు వస్తుంటారు. మొన్నే 10 రోజులు అయితే తీసానండి. అదే వీడియో చూసానండి. ఆయన పెట్టారు వీడియో. మా నాన్నగారి ఫోటో ఉంటుంది, మా అన్నయ్య గారి ఫోటో ఉంటుంది. దాంట్లో మనం చేసిన దాంట్లో ఆయన ఇవన్నీ పేర్లు మార్పించి చేయండి, ముందు దగ్గర నాకు లొకేషన్ కావాలి, చెయ్యాలి, ఇక్కడ వేసి పెట్టండి. అదే అయితే రెగ్యులర్గా వస్తుంటారండి. నేను 10 రోజులు కనీసం నెలకు 2 సార్లు వచ్చేది. ఆయన కూడా మంచి మంచి పెద్దోళ్ళని తీసుకొస్తాడు. చిన్నవాళ్ళని ఎప్పుడు తీసారు. నేను తినకూడదండి, ఆయన తీసుకొచ్చాను. ఆయనకి ఇచ్చి మరీ ఆయనకి ఇచ్చి రుచి ఆయనకి ఇచ్చేస్తాను. అదే ఆ ఇబ్బంది ఉంటుంది. ఎవరు వస్తే ఇబ్బంది ఉండదు. అంటే పూతరేకులు బాగా ఫేమస్ అండి. బాగా ఎక్కువ. అదే ఇప్పుడు మీ పూతరేకులు అయినా ఇక్కడ మీకు మీ హోటల్లో ఉంటాయండి? పూతరేకులు మన హోటల్లో ఎవరు కావాలంటే మనం అడ్రస్ మనకు నచ్చిన కూడా అక్కడ చెప్తాం, వాళ్ళు అనుకుంటాం. ఓన్లీ మీల్స్ టిఫిన్ అంతే. ఓన్లీ మీల్స్ టిఫిన్.
కానీ అది క్వాలిటీ అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు అలా ఫస్ట్ ఫస్ట్ నుంచి. నుంచి మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. ఇంకా అది అలాగే అదండి. మేము వచ్చి నా వయసు వచ్చింది కానీ మేము ఇప్పుడు ఒక సంపాదన కానీ కరెంట్ బిల్ కట్టాలంటే కొద్దిగా తీసుకుని కట్టాలి. అంత ఎందుకంటే నమ్మకం మనల్ని మనకి తెలిసి రారు, అదండి. క్వాలిటీ దగ్గర రారు. దాని గురించి ఫస్ట్ నుంచి మా నాన్నగారు కానీ నుంచి అలవాటు అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా అది అలాగే మెయింటైన్ చేసుకుంటాం. ఇక్కడ మీ ఊర్లో ఏమేమి సినిమాలు తీశారు అన్న ఐడియా ఉన్నది? మా ఊళ్ళో చేసిన సినిమాలు శతమానభవతి, మంగళవారం, అంతకుముందు ఏదో వచ్చింది సినిమా మా ఊళ్ళో చేసిందే. ఈ 2 సినిమాలు చేసాం కానీ ఐడియా అదే అదే ఈ యాత్రిపురం అంటే మ్యాక్సిమం చాలా సినిమాలు ఇక్కడ తీస్తుంటారు. లొకేషన్ బాగుంటుంది కదా. ఆర్ఎస్ అన్నట్టు కూడా ఇక్కడే చేస్తాం. అవును. ఓకే అండి, థ్యాంక్స్ అండి. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆత్రేయపురం దగ్గరలో ఏ సినిమాలు తీసారో తెలుసుకోవాలంటే ఈ వీడియోస్ చూడండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.